తెలుగు రాష్ట్రాల మోస్ట్ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ హేమల్ని దాటుకుని ఈ స్థాయికి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని అలంకరించారు. ఒకానొక దశలో ఆయన పేరుని ముఖ్యమంత్రి పదవికి పరిశీలించారు. అయితే అనూహ్యంగా ఆ పదవి రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి దక్కించుకున్నారు. ఎక్కడో విజయనగరంలో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే ఎదిగారు బొత్స. 1999లో బొబ్బిలి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004-2009 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కొనిజేటి రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొత్స వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి చీపురుపల్లి నియోజకవర్గంలో 2వ స్థానంలో నిలిచారు. దీంతో జగన్ ప్రత్యేకంగా బొత్సను పిలిపించుకున్నారు. అప్పటి వరకు సీనియర్స్ గా ఉన్నవారిని పక్కకు తప్పించి ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పగించారు. 2019 ఎన్నికలలో ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపులో బొత్స కీలక భాగస్వామ్యం అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పాత్ర పెరిగింది. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళ సేవలను జగన్ వినియోగించుకోలేదు. అందుకే ఉత్తరాంధ్రలో పార్టీ తుడిచిపెట్టిపోయింది. అది గుర్తించిన జగన్ దిద్దుబాటు చర్యలకి ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. తాజాగా బొత్స విశాఖ శాసన మండలి ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఇప్పటికే ఏకపక్ష విజయంతో టీడీపీ కూటమి దూకుడుగా ఉంది. అయితే మెజారిటీ ఉన్న ఎమ్మెల్సీపై పోటీకి టీడీపీ కూటమి ఆసక్తి చూపించలేదు. భారీ విజయం దక్కించుకున్న వేళ ఒక ఎమ్మెల్సీ పదవి కోసం పాకులాడడం అంత మంచిది కాదని హుందాగా పోటీ చేయలేదు చంద్రబాబు. దీంతో ఎమ్మెల్సీగా బొత్స ఎన్నికయ్యారు. పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. అయితే బొత్స రాక టీడీపీ కూటమి కంటే వైసీపీకే ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అవకాశం ఉంది. బొత్స రాష్ట్ర స్థాయి నాయకుడు, తప్పకుండా శాసనమండలిలో వైసీపీ పక్ష నేత పదవి అడుగుతారు. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీకి భారీ ఆధిక్యత ఉంది. 39 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. శాసనసభ పక్ష నేత అంటే కేబినెట్ హోదాతో సమానం. శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. జగన్ ప్రతిపక్ష నేత హోదాకు డిమాండ్ చేసినా స్పీకర్ లెక్క చేయలేదు. భవిష్యత్తులో సైతం ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని జగన్ నియమించారు. అయితే ఆయనపై రౌడీ ముద్ర ఉంది. గుంటూరులో రౌడీజం చెలాయించారని కేసులు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తికింత బొత్స పనిచేసే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా శాసనమండలి పక్ష నేతగా పదవి కావాలని పట్టుబడతారు. అయితే జగన్ ఆ పదవి ఇస్తానని చెప్పి బొత్సని పోటీలో పెట్టారు. ఖచ్చితంగా ఆ పదవి కేటాయించాల్సి ఉంటుంది. అయితే అదే జరిగితే జగన్ కంటే ప్రోటోకాల్ పరంగా కేబినెట్ హోదాని బొత్స దక్కించుకుంటారు. అది జగన్కి ఇబ్బందికరమే. అందుకే బొత్స విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.